టపాసుల పండగ మనోళ్ళు ఒక ట్రెండ్ ఫాలో అవుతుంటారు. క్రాకర్ మేకర్స్ కదా. సినిమా పేర్లతో స్పెషల్ ఎడిషన్స్ వదలడము, లేదంటే హీరోయిన్ల బొమ్మలతో టపాసులు ముద్రలేయటము చూస్తూ ఉంటాం కదా. అలాగే సపోజ్ మన పొలిటీషియన్లు కూడా టపాసులు లాంటి వాళ్ళు అని అనుకుంటే గనక ఏ క్రాకర్ మోడల్ ఏ పొలిటీషియన్కి సూట్ అవుతుంది? ఇది కేవలం ఫన్ కోసమో టైమింగ్ కోసమో చెప్తున్న మాట మాత్రమే కాదు. మన వాళ్ళ పర్ఫార్మెన్సు, మాటలు, చేతలతో పోలిస్తే ఎంత డిఫరెంట్గా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఇది మనకు అవకాశం కూడా కదా. ఈ లెక్కన ఒక చిన్న దివాళీ పజిల్ అనుకోండి. నేను ఒక 5 క్రాకర్స్ చెప్తా, వాటి ఫీచర్స్ చెప్తా. ఆ ఫీచర్స్ మన పొలిటీషియన్లో ఎవరికి ఏది సూట్ అవుతుందో మీరు చెప్పండి. లెట్ us ట్రై దిస్ ఆన్ ద ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ దివాళీ. ఓకే, దీపావళి 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 అని జరుపుకుంటూ ఉంటాము. క్రాకర్స్ కాల్చి సరదా పడుతుంటాం కదా. స్పిరిట్ ఆఫ్ దీపావళి ఏంటి అని చూస్తే గనక మనకి 3 విషయాలు కనపడతాయి. ఒకటి, ఎలాంటి చీకటైనా, ఎంతటి చిక్కటి అమావాస్య అయినా సరే నువ్వు దీపం పెడితే ఆ వెలుగులకి ఈ జగమంతా పున్నముగా మారిపోతుంది. అమావాస్య పున్నమైపోతుంది అనమాట, మనం ఎఫర్ట్ పెట్టగలిగితే అనే సందేశం ఓవరాల్గా ఈ పండుగలో కనపడుతుంది. అదొక పాయింట్ అయితే, జీవితంలో ఉన్న స్తబ్దత కానీ నిశ్శబ్దాన్ని కానీ చీల్చుకుంటూ టపాసుల శబ్దం మన చెవుల్ని తాకుతుంది అంటే యు ఆర్ సెలబ్రేటింగ్ సంథింగ్ అని. ఇది సక్సెస్కి సంకేతం. అందుకోసమే దివాళీ మీద చాలా కథలు, పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. మనమైతే కృష్ణుడు, సత్యభామ, నరకాసుర వధ గురించి మాట్లాడతాం. నార్త్ ఇండియాలో అయితే కనుక రాముడు సీతాదేవిని తీసుకొచ్చి అయోధ్యకి తిరిగి వచ్చిన టైంలో దీపావళి చేసుకుంటారు అని మాట్లాడుతుంటారు. ఈస్టర్న్ స్టేట్స్లో అయితే కనుక వీటికి భిన్నమైన కథలు కూడా. ఇలాంటివి మొత్తం ఇండియాలో 5 పురాణాలు ప్రచారంలో ఉన్నాయని చెప్తారు దీపావళి గురించి. ఇక ఆ తర్వాత మూడోది ముఖ్యమైన ఇంపాక్ట్ ఏంటంటే, వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దోమలు, కీటకాలు పైకి లేచే టైం ఇది. అందుకోసమే ఈ క్రాకర్స్ కాల్చడం వల్ల వాటి నుంచి వచ్చే పొగ ఈ కీటకాలని, దోమల్ని అదుపులో పెడుతుంది అనే ప్రకృతి యాంగిల్ కూడా ఇందులో ఉంది. కాకపోతే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయినాయి కాబట్టి క్రాకర్స్ కాల్చడాన్ని కూడా సుప్రీంకోర్టు ఆడిట్ చేస్తూ ఉంది. అది వేరే డిబేట్. అంటే 3, ఒకటి పాజిటివిటీ, రెండోది చీకట్లో చీల్చుకునే వెలుగు, మూడోది ప్రకృతి సిద్ధమైన కారణాలు ఇందులో ఉన్నాయి. మరి మనం ఏపీలో ప్రతిదాన్ని పొలిటికల్ కోణంలో చూస్తాం కాబట్టి రాజకీయ నాయకుల్ని టపాసులతో పోలిస్తే ఏ క్రాకర్ని చూస్తే ఏ రాజకీయ నాయకుడు గుర్తొస్తాడు? వాళ్ళ బిహేవియర్ని బట్టో, ప్రకటనలు బట్టో, వాటాన్ని బట్టో అని చూద్దామా? ఫస్ట్ది మోస్ట్ పాపులర్ చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి రెచ్చిపోవడానికి సంకేతం. అంటే కలిసి వచ్చే కాలంలో ఆకాశాన్ని తాకుతా అన్నట్టుగా ఎగజిమ్మే తత్వం చిచ్చుబుడ్డిది కదా. అంతా కలిపితే ఒక 10 సెకండ్లో 15 సెకండ్లో మాత్రమే దాని ఎగజిమ్ముడు ఉంటుంది. ఆ తర్వాత డిప్ప ఖాళీ అవుతుంది. వెలిగిపోయిన చిచ్చుబుడ్డిని ఎవరు పట్టించుకోరు కదా. రాజకీయాల్లో అధికారం కూడా అలాగే. 5 ఏళ్ల కాలం ఆ చిచ్చుబుడ్డి వెలిగినంత వేగంగా కరిగిపోతుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఎగసెగిసి పడి ఆకాశాన్ని అంటుకుంటా అన్నట్టుగా ఎగురుతూ ఉంటారు కదా. మరి ఈ చిచ్చుబుడ్డి చల్లారిన తర్వాత ఏముంటుంది? అంతే కదా జరిగేది. మరి చిచ్చుబుడ్డి లాంటి తత్వం అంటే ఇది క్షణకాలమే అధికారం అని తెలుసుకోలేని తత్వం ఎవరిలో కనబడుతుంది ఏపీలో? పొలైట్గా చెప్పండి. లెట్ us బీ పొలైట్ అట్లీస్ట్ ఆన్ దిస్ ఫెస్టివల్ అకేషన్. ఓకే, రెండోది మతాబు. మతాబు ఒకప్పుడు బ్రహ్మాండమైన కితాబున్న క్రాకర్. ఈ మధ్యన తగ్గిపోయింది దాని వాడకం. దాంట్లో చిన్న కడ్డీ లాంటిది ఏదో పెట్టి వెలిగించడం అనేది చిన్నప్పుడు మహా సరదా. మతాబు కాల్చుకోవడానికి ఎంత సరదాగా ఉంటుందో అంతే ఎక్కువ కల్తీ కూడా దాంట్లో జరిగేది. ఇసుక కూరేసేవాళ్ళు మందుగుండు కంటే ఎక్కువగా. దానివల్ల లేదంటే కనుక అవుట్డేటెడ్ అయిపోవడం వల్ల కానీ మతాబుల వాడకం తగ్గిపోయింది. అంటే మతాబు మీద ఉన్న క్రేజ్కి లోపలుండే ఇసుక్కి సంబంధం ఉండదు. మనకేమో దాని మీద గుడ్ విల్ ఉంటుంది. తీరా చూస్తే లోపల ఏం మనకు పనికొచ్చే మెటీరియల్ ఉండదు. ఇలాంటి వాళ్ళు మన రాజకీయాల్లో కనపడుతుంటారు. అంటే చూడడానికి, చెప్పడానికి ఆహ్లాదంగా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తారు కానీ ఫలితం ఉండదు. మరి అట్లాంటి వాళ్ళు ఎవరు చెప్పండి చూద్దాం. ఇక మూడోది పాంబిళ్ళలు. ఇది పెద్ద చప్పుడు చేయదు, దానివల్ల వెలుగు కూడా రాదు. కాకపోతే అదొక సరదా సెంటిమెంట్, చూడడానికి మంచి ఎంటర్టైనింగ్ గా, కామెడీగా అనిపించినట్టుగా ఉంటుంది. వెలిగిస్తాము, దానివల్ల మసి మకిలి అక్కడ అంటుకుని ఇక్కడ పాంబిళ్ళ వెలిగించాము అని కొన్ని నెలల వరకు కనపడుతూ ఉంటుంది నేల మీద. అంతే ఈ పాంబిళ్ళల స్పెషాలిటీ. కాకపోతే ఇది పిల్లలకి ఎంటర్టైన్మెంట్ గా కనిపించే క్రాకర్. ఇలాంటి ఫీచర్స్ తో అంటే బుసలు కొట్టేస్తూ పడగిప్పుతాను అని చెబుతూ ఇంతెత్తున ఇలా లేస్తూ భారీ ప్రకటనలు చేస్తూ
పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు మన రాజకీయాల్లో కూడా ఉంటారు. వాళ్ళ వల్ల కూడా మసి మకిలి నేలకంటినట్టుగానే పాంబిళ్లతో రాజకీయాల మీద ఒక రకమైన అదో రకమైన ముద్ర పడుతుంది తప్పితే పెద్దగా లాభం ఉన్నట్టు మనకు కనిపించదు. ఈ పాంబిళ్ళ లాంటి బుసకొట్టే నాయకులు ఎవరు? ఇంట్రెస్టింగ్ కదా ఇది ఫీచర్. పిల్లలకి ఎక్కువ నచ్చుతుందని చెప్తున్నాం కదా, పిల్లకాయలకి. ఎస్. ఇక 4వది 1000 వాలా. కుర్రకారికి బాగా నచ్చుతుంది, కిక్ ఇస్తుంది. అసలు ఇది హీరోయిజం ఏమో అని అనిపిస్తుంది 1000 వాలా. ఒక్కసారి వెలిగించారంటే ఆ వెలిగించిన వాడి ఇంటి ముందే కాదు, ఆ వీధి మొత్తం హోరెత్తిపోయి చెవులు దిమ్మెత్తిపోతాయి. కొన్ని నిమిషాల పాటు అసలు బ్రేక్ తీసుకోవాలి ఇప్పుడు అనిపించేంత ఇంపాక్ట్ దానివల్ల క్రియేట్ అవుతుంది. ఈడెవడో 1000 వాలా వెలిగించాడు అని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకునేంత సౌండ్ వస్తుంది దానివల్ల. అంటే ఇంపాక్ట్ బిగ్ సైజ్, కింగ్ సైజ్ ఉంటుందన్నమాట. కానీ దాన్ని వెలిగించాలన్నా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ సాహసం, ఒకవేళ దాన్ని చూస్ చేసుకున్నారంటే మాత్రం ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది కదా. రాజకీయాల్లో కూడా ఇలా బిగ్ సైజ్ ఇంపాక్ట్, చుట్టుపక్కల మొత్తం అందరూ మన వైపు తిరిగి చూసేంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన కెపాసిటీ కానీ, ఆ 1000 వాలా అనిపించేంత ఇమేజ్ కానీ ఎవరికి ఉంది? ఇది 4వది అనుకుంటే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద వెరీ ఇంపార్టెంట్ వన్, ఇది క్రాకర్ కాదు కానీ దీపం. అసలు వెరీ ఎసెన్స్ ఆఫ్ దివాళీ ఈజ్ దీపం కదా. దీపావళి అంటేనే అర్థం అది కదా, దీపాల వరుస అని. అంటే చీకటిని పారద్రోలుతూ అమావాస్యను కూడా వెలుగ్గా మార్చేస్తుంది ఈ దీపం. ఈ దీపం దీపావళి రోజు మొదలై ఆ తర్వాత వచ్చే కార్తీక మాసం పొడుగున అందరూ వెలిగిస్తూ ఉంటారు కదా. దీపం దారి చూపిస్తుంది, దీపం జీవితాలు మారుస్తుంది అని ధార్మిక విశ్వాసాలు ఉన్న వాళ్ళు కూడా నమ్ముతారు కదా. ఆ దీపం కంటిన్యూస్గా 30 రోజుల పాటు వెలగడానికి మొదలు ఈ దీపావళి. మరి ఆ దీపంలాగా దారి చూపించే తత్వం అంటే ఒక్కసారి పేలి ఆగిపోవటం కాదు, లేదంటే ఎంటర్టైన్మెంట్, సౌండ్ పొల్యూషన్, పొగ చూపించడం కాదు, దారి చూపిస్తూ జీవితాలకు వెలుగునిచ్చే దీపం లాంటి పాలసీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ మనకెవరున్నారు మన రాజకీయాల్లో అని అడిగితే మీరైతే ఏం చెప్తారు? ఈ 5 ఆప్షన్స్లో మీకు అసలు నచ్చిందేంటి? ఏ ఆప్షన్ చూసినప్పుడు ఎవరు గుర్తొచ్చారు అనేది ప్లీజ్ డూ కామెంట్. హ్యాపీ దివాళీ టు ఆల్.